జాహ్నవి వెడ్స్ వెంకటరమణ ఆ ఇద్దరి పెళ్లి వెరీ స్పెషల్. వరుడి తరపున బ్రహ్మాది దేవతలు, వధువు తరపున భక్తజనం తరలి వచ్చారు. దేవుడితో చిన్నారి పెళ్లి వేడుకను చూసి తరించిపోయారు. తిరుమల సహా మరే క్షేత్రంలో అయినా బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అని రాయదుర్గం ప్రసన్న వెంకటరమణుడి వివాహ వేడుక వెరీ స్పెషల్. 10 ఏళ్ల అమ్మాయితో శ్రీవారి పెళ్లి నిర్వహించడం ఇక్కడి విశిష్టత. జాహ్నవి వెడ్స్ వెంకటరమణ దేవుడితో చిన్నారి పెళ్లి వేడుక చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. చిన్నారితో ఇక్కడ స్వామివారికి వివాహం జరిపించే సంప్రదాయం, ఆచారం గత 100 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఏడాది కర్ణాటక రాష్ట్రానికి చెందిన 10 ఏళ్ల శ్రీస్వర జాహ్నవితో ప్రసన్న వెంకటరమణుడి పెళ్లి వేడుకను నిర్వహించారు. ఇలా పెళ్ళంటే అర్థం తెలుసో లేదో కానీ ఈ వేడుక మాత్రం చిన్నారి జాహ్నవికి ఎంతో ఆనందాన్నిచ్చింది. దేవుడితో తమ కూతురి పెళ్లి జరిపించడం తమకు దక్కిన వరమని మురిసిపోయారు పేరెంట్స్. గుండె నిండా భక్తితో కన్యాదానం చేశారు. ಸೆಕೆಂಡ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಕಾಣವಸಳಿಯಲ್ಲಿ ನನಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. నాకు స్వామివారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను లైఫ్ లో అనుకోలేదు ఇట్లా ఉంటుంది అని. దేవుడితో పెళ్ళా అని ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఇది ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. వేద మంత్రోచ్చారణ మధ్య మాంగళ్య ధారణ వేడుక కన్నుల పండుగగా సాగింది. మంగళసూత్రాన్ని చిన్నారి మెడకు తాకించి ఆ తర్వాత పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కట్టడం ఈ వేడుకలో ప్రధాన ఘట్టం. ఈ ఆచారం వెనుక పరమార్థం కూడా ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారి తిరుకళ్యాణోత్సవం జరిగినది. ఇక్కడ విశేషంగా స్వామివారికి కళ్యాణోత్సవము అమ్మవారితో కాకున్నట్టుగా ఒక అరవ వంశానికి చెందినటువంటి బాలికతో వివాహం జరగడం విశేషము. పద్మావతి అమ్మవారు అరవ వంశం నందు జన్మించింది కనుక ఆ అరవ వంశ అమ్మాయి లక్ష్మీ స్వరూపిణిగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదన్న మాట సంగతి. పెళ్లి కూతుర్ని సాక్షాత్తు పద్మావతి అమ్మవారి రూపంగా భావిస్తారు. ఈ పెళ్లి వేడుక భగవంతునికి, భక్తులకు అలా అనుసంధానం అన్నమాట.